హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్, అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి నేను మనకు స్టిచ్చింగ్ అంటే ఏంటి, అలాగే టేప్ ఇన్వెన్షన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను. లాస్ట్ క్లాస్లో వచ్చేసి నేను ఇలా బటన్ లూప్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. ఇది వచ్చేసి హెమ్మింగ్ వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనకు స్టిచ్చింగ్ అనమాట. మీరు నోట్స్ అనేది రాసుకోండి. నేను అన్నిటికీ నోట్స్ ప్రిపేర్ చేసి వీడియో అయితే చేయలేను, సో నేను చెప్పేటివి మీరు నోట్ రూపంలో రికార్డ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకు టేప్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది, ఈ టేప్లో వచ్చేసి ఫస్ట్ నుంచి 1 నెంబర్ ఉంది కదా, ఇక్కడి వరకు వచ్చి ఇలా ఉండే ఈ నెంబర్స్ని ఇంచెస్ అని అంటారు. నెంబర్స్ దగ్గర ఉండే ఈ పెద్ద లైన్ ఉంది కదా, చూడండి, ఈ పెద్ద లైన్ని ఇంచెస్ అంటారు. అలాగే వీటికి మిడిల్లో చిన్న యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ ఉండే వాటిని హాఫ్ ఇంచ్ అని అంటారు. ఇంకా ఈ మిడిల్లో వచ్చేసి ఈ బిగ్ లైన్కి ఈ యారో మార్క్కి మధ్యలో 3 పాయింట్స్ అనేటివి ఉంటాయి, వీటిని పాయింట్స్ అంటారు. 3 లైన్స్ ఉన్నాయి కదా, వీటిని పాయింట్స్ అంటారు. ఫస్ట్ మనకు ఈ టేప్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనం ఎక్కువగా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఈ టేప్ అనేది కొంతమంది 1.25 ఇంచెస్ 1.3 ఇంచెస్ అలా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ఈ టేప్ని ఫస్ట్ మనం నేర్చుకోవాలి. చూడండి, ఒకసారి నేను పేపర్ మీద డ్రా చేస్తున్నాను. స్కేల్ మీదైనా కావచ్చు, లేదా నార్మల్ టేప్ మీదైనా కావచ్చు, ఇవనేవి ఈక్వల్గానే ఉంటాయి. మీరు స్కేల్ తీసుకుంటే ఈ స్కేల్ మీదైనా సరే తీసుకోవచ్చు, ఈ కింద ఉండేవి తీసుకోవచ్చు. మీకు ఇది అలవాటుగా ఉంటే గిన ఈ స్కేల్నే యూజ్ చేయొచ్చు, లేదు అంటే గిన ఇలా టేప్నైనా సరే యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ నుంచి దీనికి మిడిల్లో ఇలా చిన్న లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ ఇవి వచ్చేసి మనకు ఇంచెస్. ఈ టైలరింగ్ క్లాసెస్లో మెయిన్గా మనము ఇంచెస్నే వాడుతూ ఉంటాము. సో ఈ బిగ్ లైన్ వచ్చేసి ఇంచెస్. వీటి దగ్గర ఇలా 1 2 3 4 అని నెంబర్స్ ఉంటాయి, ఇవి వచ్చేసి ఇంచెస్, ఓకేనా. ఈ మిడిల్లో ఉండే చూడండి ఇలా యారో మార్క్తో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి హాఫ్ ఇంచ్ అంటారు వీటిని. ఇవి హాఫ్ ఇంచెస్ అనమాట. వీటికి కూడా మీరు నెంబర్స్ కావాలంటే తీసుకోవచ్చు, కాకపోతే వీటికి 0 నుంచి తీసుకోవాలి. 0 to ఇక్కడికి 1, ఇక్కడికి 2, ఇలా కింద వచ్చేసి రిటర్న్లో తీసుకోవచ్చు. టేప్లో అయితే ఉండవండి, మీరు అండర్స్టాండ్ చేసుకోవడం కోసం నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ బిగ్ లైన్కి మనం తీసుకున్న ఈ యారో లైన్కి మిడిల్లో స్మాల్ లైన్స్ అనమాట. ఇటు సైడ్ 3 ఉంటాయి, ఇటు సైడ్ 3 ఉంటాయి, అలాగే ఇటు సైడ్ 3 ఉంటాయి, ఇటు సైడ్ 3 ఉంటాయి. మనకు ఇవి పాయింట్స్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కదా, ఇక్కడ చూపిస్తున్నాను ఇలా బిగ్గా డ్రా చేసి, ఇది 1, ఇది 2, 1 ఇంచ్ అనుకోండి, ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ మనకు. ఇప్పుడు వీటి మధ్యలో 3 లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ మిడిల్లో ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్లో మిడిల్ లైన్ వచ్చేసి 1/4, మనకి యారో మార్క్ వచ్చేసి 1/2 హాఫ్ ఇంచ్ అంటారు. ఇక్కడ నుంచి ఈ 3 లైన్స్లో మిడిల్ లైన్ ఉంది కదా, దీన్ని 3/4 అంటారు. ఇది వచ్చేసి 1 ఇంచు, ఇది వచ్చేసి 0. ఇలా ఫస్ట్ మనం స్కేల్ మెజరింగ్ అనేది తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ లైన్ బిగ్ లైన్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అది 0.25 అలా తీసుకునేదానికి ఈ లైన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 3 పాయింట్స్లో మనకు మిడిల్ పాయింట్ ఉంది కదా, ఇది వచ్చేసి 1/4 ఇంచెస్ అని అర్థం, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మనకు మిడిల్ లేకి హాఫ్ ఇంచు, ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఈ బిగ్ లైన్కి మిడిల్లో ఉండే ఈ లైన్ వచ్చేసి 3/4 అవుతుంది. ఇలా ఇవి వచ్చేసి పాయింట్స్ అనమాట. మనకు టేప్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది నేర్పిస్తారండి ఈ టైలరింగ్ క్లాసెస్లో, ఓకేనా. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ టేప్ గురించి ఇంట్రడక్షన్. తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్. మనం నేర్చుకునే వర్క్ ఏంటి, స్టిచ్చింగ్ కదా. చూడండి, స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ మనం మిషన్ మీద చేసే కన్నా ముందు మనకు స్టిచ్చింగ్ మొత్తం కూడా పేపర్ మీద చేపిస్తారు. మేమైతే పేపర్ మీదనే చేసామండి. చూడండి, దానికోసం ఆ స్టిచ్చింగ్ ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయాలి, ఇలా లైన్ స్టిచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా కర్వ్ స్టిచ్చింగ్ చేయాలి సెకండ్, ఓకేనా. తర్వాత వచ్చేసి చూడండి, ఇప్పుడు మనకు ఇలాంటి డిజైన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, మీరు ఏ డిజైన్స్ మీకు కంఫర్ట్గా ఉంటే ఆ డిజైన్స్ని డ్రా చేసుకోండి. చూడండి, ఇలా కర్వులు తిప్పడం
కుట్టేది నేర్పిస్తారు మనకు ఫస్ట్లో. అది కూడా పేపర్ మీద చేయాలి మనం. ఓకేనా? ఈ విధంగా కర్వ్స్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత చూడండి ఇలా ట్రయాంగిల్ లైన్స్. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేది నేర్చుకోవాలి. నెక్స్ట్ సర్కిల్స్ అన్నమాట. ఈ సర్కిల్ అనేది ఇలా కూడా స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు మిషన్ ఆపరేటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది నేర్పించడం కోసం ఈ విధంగా లైన్స్ డ్రా చేసి దీని మీద స్టిచ్ చేయమని చెప్తారు. అది క్లాత్ మీద కూడా స్టిచ్ చేయాలి, అలాగే ఇలా పేపర్ మీద కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ షేప్ని ఇలా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇలా ఫ్లవర్ డిజైన్స్, ఇలా డిజైన్స్ మీద కూడా మీరు స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు బేసిక్లో చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు కోలం డిజైన్స్ మాదిరిగా ఇలా వస్తున్నాయి కదా, వీటి మీద కూడా స్టిచ్చెస్ చేపిస్తారు మనకు ఫస్ట్లో. ఇవైతే చూడడానికి ముగ్గులు మాదిరిగా ఉంటాయండి. మనం స్టిచ్చింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి వీటి మీద మనం ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ కర్వ్స్, ఈ షేప్స్, ఎక్కడ మనకు మిషన్ అనేది నీడిల్ అనేది ఎక్కడ మనం తిప్పుకోవాలి క్లాత్ మీద అనేది మనకు గ్రిప్ అనేది వస్తుంది. దానికోసం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయమని చెప్తారు మనకు. అది కూడా ఫస్ట్ వచ్చేసి ఇలాంటి పేపర్స్ ఉంటాయి కదా, మనకు షేప్ పర్ఫెక్షన్ రావడం కోసం ఇలాంటి పేపర్స్ మీద చేపిస్తారు. తర్వాత వచ్చేసి క్లాత్ మీద మనం ఇలాగే మార్కింగ్ చేసుకుని క్లాత్ మీద కూడా చేసి మనం తీసుకునే నోట్బుక్లో రికార్డ్లో స్టిక్ చేసుకోవాలి వీటన్నిటిని. ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్ లైన్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా నేను లైన్ డ్రా చేసా కదా, దాని మీద చేస్తే కనిపించదని ఇలా కొంచెం పక్కకి చేశాను. చూడండి ఈ విధంగా మనము ఫస్ట్ స్టిచ్చింగ్లో ఇలా స్మాల్ సైజ్ స్టిచ్ పెట్టేసి ఇలా మనం డ్రా చేసుకునే ఈ లైన్ మీద స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. ఇలా 2 హ్యాండ్స్తో మనము నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. అలాగే స్పీడ్గా వర్క్ అనేది చేయాలంటే క్లాత్ మీద కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేయాలి. మనకు ఈ స్టిచెస్ అనేవి హ్యాండ్ ఫ్రీక్వెంట్గా రొటేట్ అవ్వడం కోసం ఈ స్టిచెస్ అనేవి నేర్పిస్తారు. చూడండి ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న ప్రతి ఒక్క డిజైన్ మీద కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకక్క ఇది టైం వేస్ట్ అని అనుకుంటున్నారా? క్లాత్ మీద మనకు పర్ఫెక్షన్ రావడం కోసం ఫస్ట్ ఇలా స్టిఫ్గా ఉండే పేపర్ మీద స్టిచ్చింగ్ అయితే చేపిస్తారు. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, మనకు ఇలా వస్తుంది. ఇది వచ్చేసి డిజైన్ పేపర్ కాబట్టి మీకు కనిపించట్లేదు. వైట్ పేపర్ అయితే మనం స్టిచ్ చేసిన ప్రతి ఒక్క డిజైన్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ అంటే ఏంది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.